అయితే మ్యామ్ ఏ ఏజ్‌లో మనం ఈ పళ్ళు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలంటారు? అంటే బ్రషింగ్ కాదు స్కేలింగ్‌కి రావటం కానీ ఇదన్నీ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బావుంటదంట? నేననేదేంటంటేనండి, పిల్లలకి ఫస్ట్ టీత్ ఎరప్ట్ అవుతాయి కదా! హ్మ్. 2-3 ఇయర్స్ నుంచి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలండి. అవసరమైతే స్కేలింగ్ చేస్తారు. పిల్లలకి డిపాజిట్స్ అంత ఎక్కువ ఫార్మ్ అవ్వవు బేసికల్లీ. ఎందుకంటే, వాళ్ళకి సెల్ఫ్ క్లెన్జింగ్‌గా ఉంటాయి టీత్. వాళ్ళకి పళ్ళ మధ్యలో సందులు కూడా ఉంటాయి. పసిపిల్లలకి, చిన్న పిల్లలకి ప్రైమరీ డెంటిషన్‌లో మనం చూసుకుంటే కొంచెం గ్యాప్స్ కూడా ఉంటాయన్నమాట. అవును. ఎందుకంటే పెద్ద పళ్ళు ఎరప్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా ప్లేస్ కావాలి కదా! అందుకని టీత్ నేచురల్‌గానే కొంచెం స్పేసింగ్‌గా ఉంటాయి. అప్పుడే పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అయినప్పుడు కరెక్ట్ సరిపోతుంది ఆ స్పేస్. ఓకే. సో, అవసరమైతే చిన్న పిల్లలకే స్టార్ట్ చేసేసుకోవచ్చు క్లీనింగ్. పిల్లల్ని కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే పిల్లలు చాలా షుగరీ ఫుడ్స్ తింటారు. షుగర్ తింటారు, ఐస్ క్రీమ్ తింటారు, లేపోతే చిప్స్ కూడా స్టార్ట్ చేయనండి. మీరనుకోవచ్చు మా అబ్బాయి షుగరే తినడు, క్యావిటీస్ ఎలా వచ్చాయి అని. చిప్స్ ఉంటాయి కదా! చిప్స్‌లో స్టార్చ్ ఉంటుంది. ఆ స్టార్చ్ మీద బాక్టీరియా ఎళ్ళిపోయి యాక్ట్ చేసేస్తది క్యావిటీ. సో, పిల్లలకి క్యావిటీ త్వరగా స్ప్రెడ్ అవుతది. ఎందుకంటే వాళ్ళ టూత్ సైజే చిన్నగా ఉంటుంది. నరం పైకుంటుంది. కొద్దిగా డీప్ ఎళ్ళినా కూడా నరం వరకు రీచ్ అయిపోతది. మనకి 2 లేయర్స్ ఉండి డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. పిల్లలకి ఎమ్మటే నరం వరకు ఎళ్ళిపోతది.